హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మన ఎంట్రీ పాయింట్ థర్డ్ క్యాండిల్ లో ఇది అవుతుంది. మన యొక్క టార్గెట్ నెక్స్ట్ పైవట్ పాయింట్ ఇది అవుతుంది. సో మన యొక్క స్టాప్ లాస్ వచ్చేసి ఇది అవుతుంది. సో అంటే ఇక్కడ ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్. ఇక కెమెరాల ప్రకారం ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో అది కూడా ఫస్ట్ 5 మినిట్స్లో రావడం జరిగింది కాబట్టి సో యాక్చువల్గా ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి, ఇంత రిస్క్ ఉంటుంది, రివార్డ్ మాత్రం ఇంతే ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా నో ట్రేడ్. లేటర్ పీరియడ్లో L4 దగ్గర సపోర్ట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సరే, ఇది మనం డిస్కషన్ చేయలేదు ఈ సినారియో కాబట్టి కెమెరాల ప్రకారం కూడా నో ట్రేడ్. నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఎందుకు ఇక్కడ నిఫ్టీ అనేది ఇక్కడ ఎందుకు సపోర్ట్ తీసుకుంది? ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉన్నది చూడండి, ఈ లెవెల్కి ఇక్కడ 13th రోజు మనకు వర్జిన్ సిపిఆర్ ఉన్నది. ప్రైస్ అనేది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అందుకే వర్జిన్ సిపిఆర్ లెవెల్స్ని మార్క్ చేసి వదిలేసుకుంటే అవి ఎప్పుడైనా రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో నియర్లీ ఎప్పుడైనా మనకు 1 or 2 డేలో రాకపోయినప్పటికీ లేటర్ పీరియడ్లో 1 వీక్ తర్వాత లేదా 15 డేస్ తర్వాత రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వర్జిన్ సిపిఆర్ లెవెల్స్ని డెఫినెట్గా మార్క్ చేసుకోండి. సో అలా మార్క్ చేసి వదిలిపెడితే పోయే నష్టం ఏం లేదు. జస్ట్ మనం అక్కడ అలర్ట్ అయిపోతాం, ప్రైస్ మేబీ ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో మనకు రిజెక్షన్స్ రానప్పటికీ అది చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా వర్జిన్ సిపిఆరే ఉన్నది, ఈ లెవెల్ కూడా మనకు ఇక్కడ కూడా వర్జిన్ సిపిఆరే ఉన్నది. బట్ మనకు ఈ ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. అంటే ఫస్ట్ సపోర్ట్ తీసుకున్నది, తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే ఎప్పుడైతే పైనుంచి వస్తున్నప్పుడు డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది, అది బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ కిందికి వస్తే రెసిస్టెన్స్ జోన్ అంటే సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ సప్లై జోన్ కూడా యాక్ట్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ డే కూడా ఇక్కడ మనకు ఒక అద్భుతమైన సప్లై జోన్గా యాక్ట్ కావడం జరిగింది. సో వీటిని నెగ్లెక్ట్ చేయొద్దని నేను చెప్తున్నాను. వర్జిన్ సిపిఆర్స్ను డెఫినెట్గా మార్క్ చేసుకోండి. ఇక్కడ ఈ వర్జిన్ సిపిఆర్ చూడండి, ఇక్కడ కూడా ఈ వర్జిన్ సిపిఆర్ని కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ అయితే దీన్ని అంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు, బట్ దీన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేసుకుంటా మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ సప్లై జోన్గా యాక్ట్ అవుతూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో కంపల్సరీ మీరైతే వర్జిన్ సిపిఆర్ జోన్స్ను మార్క్ చేసుకోండి. సో నేను కూడా ఈరోజు నుంచి మార్క్ చేస్తాను. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి జోన్కి ప్రైస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు విక్ రివర్సల్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇటు కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వస్తాయేమని చూసాము, ఈ లెవెల్కి అయితే రాలేదు. సో ఇక్కడ అంటే విక్ రివర్సల్ విత్ బేరిష్ క్యాండిల్ రావాలి, అంటే జనరల్గా బేరిష్ క్యాండిల్ అని రావాలి, విక్ రివర్సల్ అని రావాలి. అలాంటి క్యాండిల్ రాలేదు కాబట్టి ఇక్కడ ఇది మళ్ళీ మనకు సప్లై జోన్గా అయితే యాక్ట్ కాలేదు. సో తర్వాత కాలంలో ముందుకైతే వెళ్ళడం అయితే జరిగింది. రేపటి రోజున ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక జోన్ ఉన్నది, అలాగే ఇక్కడ కూడా మనకు ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఇది 2 జోన్స్ ఉన్నాయి, నేను కమాండ్ చేసి డ్రా చేయడం జరిగింది పాసిబుల్ జోన్స్ మాత్రం. సో కాబట్టి ఈ 2 జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. బట్ ఇక్కడ లెవెల్ ఓవర్ లెవెల్స్ ఉన్నది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. ఇక ఆప్షన్ చైన్ చార్ట్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 19,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,200 దగ్గర. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది
ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే ఇక్కడ సంవాట్ అని లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది. కాబట్టి కాల్ సైడ్ డాటాను కాకుండా పుట్ సైడ్ డాటాను అయితే కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,000 దగ్గర, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 17,800 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు, థర్డ్ సపోర్ట్ ఎక్కువ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. అంటే మనకి ఈ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కూడా సమ్వాట్ ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది 1 2 3. బట్ కంపారిజన్ టు వీటితో చూసుకున్నప్పుడు షార్ట్ బిల్డప్ జరిగిందని చెప్పవచ్చు. షార్ట్ బిల్డప్ జరిగిందంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎందుకైనా మంచిది ఒకసారి ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం సో మనం డైలీ చెప్తూ ఉంటాం చూడండి, బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి. సో ఎగ్జాక్ట్గా బేస్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది, అంటే ఇంటర్డే టైం ఫ్రేమ్లో. సో ఇలా డైలీ టైం ఫ్రేమ్కి సంబంధించిన బేస్ లైన్ కానీ అవర్లీ టైం ఫ్రేమ్కి సంబంధించిన వాటిని డ్రా చేసుకుంటే మనకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఇంట్రాడే టైం ఫ్రేమ్లో. ఓకే, ఎనీహౌ ఒకవేళ రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ఫ్యూచర్ కుమ్ము బులిష్లో ఉన్నది అండ్ ప్రైస్ అనేది కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంది. సో రేపటి రోజున నెక్స్ట్ సపోర్ట్ ఇది అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా క్లౌడ్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. క్లౌడ్ వచ్చేసి ఇక్కడ వరకు 17,400 వరకు రావడానికి ఒక కేస్. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా దీనిపైన ఓపెన్ కావాలి. దీనిపైన ఓపెన్ అయితే 18,234 పైన ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 18,600 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో కూడా మనం ఏదైతే డిస్కషన్ చేసి అనుకున్నామో ఒకవేళ ప్రైస్ అనేది కింద ఓపెన్ అయితే పైకి రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. అది విత్ ఇన్ ద క్లౌడ్లో ఓపెన్ కావడం జరిగింది. క్లౌడ్లో ఓపెన్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ క్లౌడ్కు వెళ్ళడం జరిగింది చూడండి. క్లౌడ్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి మనకు డౌన్ సైడ్ మళ్ళీ రిజెక్షన్స్ అయితే రావడం జరిగింది. సో ఇలా మీరు దీన్ని యూజ్ చేసుకుంటే డెఫినెట్గా వర్కౌట్ అయితే అవుతుంది. చూడండి, రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేస్తే ప్రస్తుతానికి బేస్ లైన్ అండ్ కన్వర్జేషన్ లైన్ మధ్యలో ఉంది, క్లౌడ్ కింద ఉంది, ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా బెరిష్నెస్ ఉండడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ లెవెల్ నుంచి రిజెక్షన్స్ వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ దీనిపైన ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం అవర్లీ క్యాండిల్లో నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది, 18,400 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో మనకు ఇక్కడ క్లౌడ్ అనేది చాలా పల్చగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ రీజియన్లో పర్టికులర్గా అంటే ఒకవేళ క్లౌడ్ కింద ట్రేడ్ అయితే మాత్రం వితౌట్ గ్యాప్ అప్స్ ఓపెన్ కాకపోతే ఈ రీజియన్లో మనకు బ్రేక్అవుట్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రీజన్కి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. ఒకవేళ ఈ లోస్ అనేవి బ్రేక్అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది, 17,800 వరకు. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ అయితే 17,700 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. బట్ ఈ లోస్ బ్రేక్అవుట్ అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ సో అంటే ఇక్కడ ఇవి రెండు ఫెయిల్ అయితేనే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది ఎబో R3 పైన ఓపెన్ కావడం జరిగింది. సో అక్కడ సస్టైన్ కాక డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ డే హైను R1 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో మరి ఈ సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలంటే
సో ఇన్ జనరల్గా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పడుతున్నప్పుడు ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటే ఓకే, సపోర్ట్ తీసుకుంటే మాత్రం సిపిఆర్ బ్రేక్ చేయడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉన్నది. సో ఈ సందర్భంలో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మన ఎంట్రీ పాయింట్ అనేది వాస్తవానికి ఈ క్యాండిల్, అంటే ఎప్పుడైతే R2 బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మాత్రం ట్రేడ్ తీసుకుంటాం. సో R2 మళ్ళీ బ్రేక్అవుట్ అయిన క్యాండిల్ పైన ఎలాంటి క్యాండిల్ దీన్ని క్లోజ్ చేయలేదు కాబట్టి సో మళ్ళీ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అయితే లభిస్తుంటుంది. ఇక్కడ ఎంట్రీ లభించింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది R3 అండ్ R4 ఈజీగా అచీవ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పర్టికులర్గా నేను చేసిన అబ్జర్వేషన్ చేసిన విషయం ఏంటంటే పర్టికులర్గా R1 R2లు అనేవి చాలా దగ్గరగా ఉన్నప్పుడు నారో సిపిఆర్ ఉన్నప్పుడు ఎక్కువ సార్లు R1 R2 R3 R4 ఇలా బ్రేక్అవుట్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. అది ఒకవేళ డౌన్ సైడ్ అయినా కూడా ఈవెన్ S1 S2 S3 S4 కూడా బ్రేక్అవుట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలా పర్టికులర్గా R1 R2లు అన్నీ ఒకే దగ్గర, అంటే మనకు డిస్టెన్స్ అనేది చాలా తక్కువ కనబడ్డప్పుడు మనం ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక గెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను అబ్జర్వేషన్ చేసిన పాయింట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక క్యామరీల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది ఎబో H5 పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం ప్రైస్ అనేది మనం ఇవ్వబడిన లెవెల్స్కి అయితే రాలేదు. కాబట్టి రేపటి రోజున చూద్దాం ఏమన్నా మనకు పాసిబుల్ జోన్స్ ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, దీన్ని మాత్రం కన్సిడర్ చేయండి. ఇక సప్లై జోన్ వచ్చేసి ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతుంది కాబట్టి సో మనకు ఈ హైసే మన యొక్క సప్లై జోన్ అవుతుంది. కాబట్టి ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. సో ఈ రెండు జోన్స్ ఉన్నవి, వీటిని కన్సిడర్ చేయండి. పర్టికులర్గా ఏదైనా విక్ రివర్సల్ వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం, లేకపోతే నో ట్రేడ్ ఎట్ ఆల్. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 42 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 43 దగ్గర బిల్డప్ అయింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 41.5 దగ్గర బిల్డప్ అవ్వడం అయితే జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోలో మనం పరిశీలించినప్పుడు ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ 41,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు లాంగ్ బిల్డప్ అయితే కావడం జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఫుట్ సైడ్ డేటాను కూడా కన్సిడర్ చేద్దాం. ఫుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 40,000 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 38 దగ్గర బిల్డప్ అయింది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది 39 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఈ లెవెల్ అనేది యాక్టివ్ అవుతుంది 40,000 అనేది. ఓవరాల్గా మనం మొత్తం సినారియో చూసినప్పుడు ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయదు. సో కాల్ సైడ్ దాన్ని కన్సిడర్ చేస్తే కాల్ సైడ్ దాని ప్రకారం బుల్లిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇంకా హెచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది. ఇవి రెండు రైజింగ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనం నేను డిస్కషన్ చేసినట్టు ఎగ్జాక్ట్గా కొత్త హై ఫామ్ అయితే కావడం అయితే జరిగింది. రేపటి రోజున కూడా కొత్త హై ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్గా, అంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది, మన సిపిఆర్ ప్రకారం ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా మనకు లెవెల్స్ అయితే ఫైండ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ అవుతుంది 39,989, నియర్లీ 40,000. సో మనకు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడే ఫుట్ సైడ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇది మనకు ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా ఇది అవుతుంది 39,177. అంటే కాబట్టి ఈ లెవెల్ కూడా యాక్ట్ చేయడానికి అయితే సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే
ఉన్నది. ఇన్ కేస్ ఈ 2 లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ దాకా వస్తుంది. బట్ ఇది చాలా డిస్టెన్స్గా ఉన్నది 36,000. మేబీ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే మనం ఆ లెవెల్స్ గురించి ఆలోచించాలి. కాబట్టి ప్రస్తుతానికి దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు మనకు అవర్లీలో కూడా అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉన్నది. వీటి ప్రైస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనకు ఇవి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లాట్గా ట్రేడ్ అయితే అంటే కన్సల్టేషన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆల్రెడీ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది కదా, తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ ఈ క్యాండిల్లో స్టార్ట్ అయింది. కన్సల్టేషన్ అనేది ఈ క్యాండిల్లో మనకు ఫ్లాట్నెస్ అనేది రావడం జరిగింది. ఫ్లాట్నెస్ అనేది వచ్చినప్పుడు వరుసగా 1 2 3 4 అవర్స్ క్యాండిల్స్, అంటే ఈ 4 క్యాండిల్స్ అనేటివి మనకు డౌన్ సైడ్ అంటే కన్సల్టేషన్ అయితే కావడం జరిగింది. పర్టికులర్గా ఈ కన్వర్జేషన్ లైన్ వరకు రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు మనం కొత్త హైస్ కంటే అక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుందని చెప్పి మనం ఒక గెస్ అయితే చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎనీహౌ రేపటి రోజున ఈ కన్వర్జేషన్ లైన్ కింద బ్రేక్అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ ఈ బేస్ లైన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 40,585. ఇన్ కేస్ ఈ లైన్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 39,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మార్క్ చేసుకోండి. అలాగే మనం డైలీ ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాం పేపర్ ట్రేడింగ్ పర్పస్లో. మీరు వీటిని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.